చాలా సంఘాల్లో కొంతమంది మరి బ్రదర్ ఇన్ సంఘంలో కానీ ఇంకా కొన్ని సంఘాల్లో వేరే సం వేరే సంస్థల వారిని కానీ వాక్యం చెప్పనియరు, ఇంకొకళ్ళకి సమయం ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళే బోధించాల. ఎందుకని? అది జ్ఞానము ఉన్నట్టేనా అలాంటి వారికి? ఎవరు చెప్పినా దేవుని వాక్యమే కదా. అని చెడు చెప్తే దాన్ని పక్కకు పెట్టేయి, మంచిదాన్ని తీసుకో, మంచిది గ్రహించు. బుద్ధి జ్ఞానము లేదా నీకు? గ్రహించే జ్ఞానం లేకుంటేనే అలాంటివి అంటారు. మంచిదాన్ని తీసుకోవచ్చు, ఇంకోసారి విలువకు. నీకు నచ్చపోతే అయినా తప్పు చెప్తే ఎందుకని అలాంటిగా? బ్రదర్ అయిన సంఘాలకు నేను చెప్తున్నా, ఎవరు వాక్యం చెప్పినా వాక్యములో ఉన్నదా, దాని మర్మం ఎలా ఉన్నది, దాని అర్థం ఏమున్నది అని మనము విని శ్రద్ధగా విని గ్రహించాలి. కానీ ఇంకో సంఘంలో చెప్తే మనం చెడిపోతాం, వాళ్ళు నరకం పోతారు, మనం పరలోకం పోతాం అనే ఉద్దేశంతో మాట్లాడతారు బ్రదర్ అయిన సంఘాల వారు. జ్ఞానం ఉన్నట్టేనా అసలు? గ్రహించే జ్ఞానము, పాటించే జ్ఞానము, శ్రద్ధగా వినే జ్ఞానము మీకు లేదు, లేక అలాంటిగా మాట్లాడతారు. తుమ్మబంకనా? నీ జ్ఞానము నీకు దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా జ్ఞానంతో గ్రహించు. తుమ్మబంక అంటుకున్నట్టు అంటుకుంటుందా? ఇంకోళ్ళు వాక్యం చెప్తే ఏది తప్పో అప్పటికి పోయినాక నరకం పోతావా పరలోకం పోతావా అది దేవునికి తెలుసు. నీ గుణము దేవునికి నచ్చుతుందా? వాళ్ళు చెప్పొద్దు వీళ్ళు చెప్పొద్దు అంటే వాక్యములు ఉన్నాయే కదా చెప్పేది. గ్రహించాల. ఎవరు చెప్పినా వాక్యానుసారంగా చెప్తుండా తేడా చెప్తుండా? తేడా చెప్తే నువ్వు తేడా నడతావా? నీ గ్రహించే జ్ఞానం లేదా? బుద్ధి జ్ఞానం లేనోళ్ళు అయితే అట్లా అనాల. బుద్ధి జ్ఞానం లేనోళ్ళు అయితే ఇంకోళ్ళు చెప్తే నువ్వు ఎందుకు చెడిపోతావు? సత్యమును గ్రహించు. సత్యము ఎలాంటిగా చెప్తున్నాడు, ఏం మాటలు చెప్తున్నాడు, నిజంగా ఆయన చెప్పింది కరెక్టేనా కాదా, మర్మం ఉన్నదా లేదా అని గ్రహించాలా. కానీ నేను చెప్పిందే వేదం అనుకోవడం తప్పుడు కదా. మేము చెప్పినట్టే నడాలా, ఇంకో సంగతులు చెప్తే చెడిపోతారు అని అనుకున్నాడు బాగా తప్పు కదా. హల్లెలూయా. మరి అలాంటిగా మీరు గ్రహించాల. సమస్తము వెతికి చూసి మేలైనవి చేపట్టమని ఇర్మియా 6:16 ఉన్నది. అంటే అందరు చెప్పింది వినాలా? అందరూ చెప్పింది విన్నంత మాత్రాన వాళ్ళు నడిచినట్టు నడతావా? గ్రహించాలా, నడవాలన్నా వద్దా అనేది నీ హృదయంలో నిర్ణయం చేసుకోవాలా. అది అప్పుడు మనము నడుస్తాం. కానీ చెప్పినంత మాత్రాన చెడిపోతామా? తుమ్మబంక తిరిగి అంటుకుంటే ఇడదా? జ్ఞానం లేని వారైతే అలాంటివి అనుకుంటారు. మీరు గ్రహించాలా. ఎవరు చెప్పిన వాక్యమిని సత్యమును గ్రహించి సత్యములో నడవాలా. నువ్వు ఎలా నడవాలని మనసు చెప్తుందో అలాంటిగా నడవాలా.